దమ్ముంటే ఇద్దరి 3 తరాల ఆస్తుల మీద చర్చకు రావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కు సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. తనది బినామీ బతుకు కాదని, రాజధాని ప్రాంతంలో భూమి ఉండాలన్న ఉద్దేశంతో మగాడిగా అందరికీ తెలిసే కొనుక్కున్నానని అన్నారు. బినామీల సంగతేంటో తేల్చేందుకు 3 తరాల ఆస్తులపై చర్చకు రావాలంటూ జగన్ కు సవాల్ విసిరారు పయ్యావుల. ప్రతి దానికి సాక్షి పేపర్ బినామీ, సాక్షి పేపర్ బిల్డింగ్ ఉన్నటువంటిది బినామీ పేరు మీద, నీ లోటస్ పాండ్ ఉండేటువంటిది బినామీ పేరు మీద, నీ బెంగళూరు ప్రాపర్టీస్ ఉండేటువంటిది బినామీ పేరు మీద, నీ బతుకే బినామీ. నువ్వు ఇవాళ నాకు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తావా జగన్మోహన్ రెడ్డి? మరొకసారి చెప్తున్నా, నీకు దమ్ముంటే, నీవు నిజంగా రాయలసీమ రక్తం నీలో ఉంటే, నువ్వు మగాడివైతే ప్రకాశం బ్యారేజ్ మీద చర్చ పెట్టుకుందాం రా. నీ 3 తరాల ఆస్తుల మీద, నా 3 తరాల ఆస్తుల మీద చర్చ చేద్దాం. ఈ రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాన్ని తెలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. దొంగ చూపు ఎప్పుడు, దొంగ చూపు ఎప్పుడు జేబుల మీద ఉంటుంది. చైన్ స్నాచర్ చూపు ఎప్పుడు మెడల మీద ఉంటుంది. భూమి దొంగ చూపు ఎప్పుడు భూముల మీద ఉంటుంది. అట్లానే జగన్మోహన్ రెడ్డి చూపు ఇవాళ భూముల మీదే ఉంది. అయ్యో నేను దొనకొండలో కొన్నానే, వీళ్ళేదో ప్రజల కోసం ప్రజా రాజధాని ప్రజల మధ్యన పెట్టారు అన్నటువంటి నీ అక్కసుని మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఈ రాష్ట్రంలో రైతు బిడ్డగా ఈ రాజధానిలో నేను ఉండాలనే కొనుక్కున్నాను, మగాడిలాగా కొనుక్కున్నాను, బినామీలతో కొనలేదు నేను.